దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నిర్గమకాండము 40వ అధ్యాయంలో ఇశ్రాయేల్ అరణ్య ప్రయాణము 40 సంవత్సరములో అరణ్య ప్రయాణంలో ఎలాంటి పద్ధతిని వారు అనుసరించారో 40వ అధ్యాయము 36-37 వచనాల్లో తెలియజేయబడతా ఉంది. మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడే వాళ్ళు ప్రయాణం చేశారు. అంతవరకు కూడా వాళ్ళు ప్రయాణం చేయాల. ఎంత కాలమైనా సరే, అది వారాలు పట్టవచ్చు, నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు. ఎంతకాలమైనా సరే వాళ్ళు మేఘము గుడారం మీద ఉన్నంత కాలం కూడా వాళ్ళ ప్రయాణం చేయాల. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన క్రైస్తవ విశ్వాస ఆత్మీయ ప్రయాణంలో మనము ఎవరిని అనుసరిస్తున్నాం? వాక్యాన్ని, దైవ చిత్తాన్ని మనం అనుసరించి ప్రయాణం చేస్తున్నామా, లేకపోతే మన ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తున్నామా? ఎప్పుడైతే ఒక కరెక్ట్ అయిన పద్ధతిని దైవమును అనుసరించి మన విశ్వాస జీవిత యాత్రను మనం కొనసాగిస్తామో, ఈ ఆత్మీయ విశ్వాస ప్రయాణంలో మనము దైవ వాక్యాన్ని, దైవ చిత్తమును అనుసరించి ప్రయాణం చేస్తే అది మనకెంతో ప్రయోజనకరముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం.